హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఈరోజు రుచికరమైన మరియు క్రీమీ చికెన్ కర్రీ మొగలాయ్ స్టైల్లో మీకు చూపించబోతున్నాను. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 3/4 kg క్లీన్ చేసిన చికెన్లో ఉప్పు, కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ పీసెస్ అన్నిటికీ మసాలాలు పట్టేలాగా మిక్స్ చేసుకొని 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో 2 సైడ్లు రోస్ట్ చేసుకోవాలి. నాకు రఫ్గా 8 మినిట్స్ పట్టింది ఒక వాయ వేయడానికి. 750 గ్రామ్స్ చికెన్ కాబట్టి నేను వాడిన కడాయిలో 2 తపాలుగా వేపుకున్నాను. ఈ విధంగా షాలో ఫ్రై చేసిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం 1.5 టేబుల్ స్పూన్ జీడిపప్పులను హాట్ వాటర్లో వేసి ఒక 20 నిమిషాలు నాననివ్వండి. వీటిని 4 పెద్ద సైజ్ టొమాటోస్తో కలిపి స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని 1 కప్ ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి తగినంత కారం, ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద వాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, టొమాటో పేస్ట్ కాస్తంత వాటర్ వేసుకొని గ్రేవీని కొద్దిగా సేపు ఉడకనివ్వండి. ఆయిల్ ఇలా బయటికి వచ్చిందన్నప్పుడు 1/4 కప్ చిలికిన పెరుగు వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అండ్ అవి మునిగేదాకా వాటర్ వేసి ఒక పావు గంట మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ పీసెస్ గ్రేవీని, మసాలా ఫ్లేవర్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు, కాస్తంత గరం మసాలా పొడి, 1/4 కప్ ఫ్రెష్ క్రీమ్ అండ్ ఇంకొంచెం వాటర్ గ్రేవీ చిక్కదనం బట్టి యాడ్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. ఇది రైస్ అండ్ చపాతీ దేనికైనా సరే బాగుంటుంది.